రైట్ చౌదరి గారు ఒకసారి రవికిరణ్ గారు మాట్లాడతారు. ఒకసారి రవికిరణ్ గారు రైట్ రెడ్డి గారు ఒక్క నిమిషం రవికిరణ్ గారు మాట్లాడతారు. ఇటీవల కాలంలో కూడా మనం సిజేఐ గారు ఆనరబుల్ సిజేఐ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పిన వ్యాఖ్యలు ఒక్కోసారి గుర్తు చేస్తారు. విచారణలో భాగంగా ధర్మాసనం అనేకమైన ప్రశ్నలు అడుగుతారు, సందేహాలు అడుగుతారు. దాన్ని మీరు తీర్పులుగా అన్వయం చేసుకొని బయట రాజకీయాల కోసం వాడుకుంటాం సమంజసం కాదు. అలాగే ఇటీవల కర్ణాటక హైకోర్టు ఇచ్చి చేసిన వ్యాఖ్యల మీద కూడా అన్నారు. మీరు వ్యాఖ్యలు చేసే ముందు 1-4 సార్లు ఆలోచించుకొని వ్యాఖ్యలు చేయండి, దాన్ని బయట ఏ రకంగా ఉపయోగించుకోండి. సో ఇటువంటి తప్పుదోవ తీర్పు ఇచ్చేసినట్లుగా ప్రచారం చేసి రాజకీయంగా ఉపయోగించుకుంటాం అనేది సమంజసం కాదంట. సో మనం ఆగుదాం. సమాధానం చెప్పమంటున్నాం. రైట్ ఒక్క నిమిషం అండి లెట్ హిమ్ కంప్లీట్. చంద్రచూడ్ గారు పరువు తీయడానికి, ఆంధ్రప్రదేశ్ పరువు తీయడానికి, హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి ప్రెస్ మీట్ పెట్టారు కదా. మీరు చెప్పండి, సమాధానం చెప్పని అడుగుతున్నాం మిమ్మల్ని. మీ ముఖ్యమంత్రి గారిని, మీ డిప్యూటీ సీఎం గారిని సమాధానం చెప్పాలి. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పండి. దర్శనానికి వచ్చినప్పుడు వారితో పాటు కొంతమంది నాన్ హిందూస్ అన్య మతస్థులు ఉన్నారని చెప్పి వారితో డిక్లరేషన్ కూడా ఇప్పించి చక్కగా గౌరవ మర్యాదలతో అన్య మతస్థులు కూడా డిక్లరేషన్ గురించి కాదు ఇక్కడ. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు టాపిక్ డైవర్ట్ చేయొద్దు రైట్ ఓకే ఒక్క నిమిషం ఇంకా వివేక్ బాబు కూడా మాట్లాడాలి. క్షమాపణ చెప్పాలా వద్దా? మత విద్వేషాలని, కుల విద్వేషాలు రెచ్చగొడతాను జగన్మోహన్ క్షమాపణ చెప్పాలా వద్దా? రైట్ ఫైనల్ గా వివేక్ బాబు గారు మీ హయాంలో 250 పైకి దాడులు చేశారు కదా. దీని గురించి మాట్లాడలేదండి, టాపిక్ డైవర్ట్ చేస్తారండి. రైట్ ఓకే టైం కూడా అయిపోతుంది. వివేక్ బాబు గారు ఫైనల్ గా కుడ్ యు ప్లీజ్ కంక్లూడ్. వివేక్ బాబు గారు ప్లీజ్. ఇప్పుడు ఆయన వైసీపీ సారు మెట్లను కడిగే ముత్తైదువులు అంటూ వాళ్ళు సమాధానం చెప్పాలని అంటున్నారు. ముత్తైదువులు అనేవాళ్ళు కనీసం మా దగ్గర ఉన్నారు, మేము చెప్పుకోగలము, మహిళలు కావచ్చు, వాళ్ళని గర్వంగా వాళ్ళ ధర్మాన్ని పాటిస్తారని. మీ దగ్గర అటు ఇటు కాని వాళ్ళు ఉన్నారు మీ దగ్గర, అది చూసుకోండి. మీరు అటు కాసేపు మీడియా ముందుకు వచ్చినప్పుడు ఒక మతం అని, మీడియా లేనప్పుడు ఒక మతం అని, లేకపోతే నేను అసలు ఇది చెయ్యను, నేను పట్టుదలగా ఉంటానని కొన్ని పాటించాల్సి వస్తుంది, కొన్ని పాటించి గౌరవించాల్సి వస్తుంది విశ్వాసాన్ని. మీ దగ్గర అలాంటి నాయకుడు ఉన్నాడు. మరి ఆయనకు ముత్తైదు అని పేరు పెడతారో, ఇంకొకటి ఏమైనా పేరు పెడతారో, లేకపోతే అటు ఇటు కానీ పేరు ఏమైనా పెడతారేమో చూసుకోండి. అయితే ఈ వివాదం అనేది ఖచ్చితంగా న్యాయం పక్కన గెలుస్తుంది. న్యాయం అంతిమంగా దీంట్లో అంటే ఈ వివాదానికి సంబంధించిన లడ్డూలో ఉన్న ప్రతి ఒక్క దోషిని సిట్ కావచ్చు, లేకపోతే ఈరోజు సుప్రీంకోర్టు ఒకవేళ విచారణ పూర్తి స్థాయిలో జరగాలని సిబిఐ కావచ్చు, సిట్టింగ్ జడ్జితో ఏం చేసినా మాకేం ప్రాబ్లం లేదు. అలాగే మాకు నిజమైన దోషులు ఇందులో దీని వెనకాల గతం తాలూకు ప్రభుత్వంలో జరిగినటివి, లేకపోతే ఈ ప్రభుత్వంలో అలాంటి వ్యక్తులు ఏమైనా ఉన్నారా, ఎవరైనా సరే దోషులు. మా ప్రభుత్వం అని మేమేమి ఎప్పుడు ఏ రోజు వెనకేసుకొని రాలేదు. కాకపోతే అంతిమంగా గుడులకు సంబంధించిన, ఒక ధర్మానికి సంబంధించిన గత 5 ఏళ్ల పాటు జరిగిన విధ్వంసకాండలో ఈసారి అలాంటి ఆలోచనలు, అవకాశాలు ఇవ్వకూడదు. మా ప్రభుత్వం అలాంటిది చేయదు. అన్ని ధర్మాలను, అన్ని మతాలను, అన్ని కులాలను గౌరవిస్తుంది. ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టాలో మాకు తెలుసు, కానీ ప్రెస్ మీట్ మీలాగా సంవత్సరానికి 5 ఏళ్ళకి ఒకసారి మీకు నచ్చినప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు మీ నాయకుల్లాగా పెట్టం. మేము ప్రతిరోజు ప్రెస్లలోనే ఉంటాం, ప్రతిరోజు ప్రజలకు అడ్రస్ చేస్తూనే ఉంటాము. కావాలంటే వచ్చి చూసుకోండి, కావాలంటే వచ్చి మీకు డేటా కూడా పంపిస్తాను. సో ఈ ప్రభుత్వంలో అలాంటి తప్పులు జరగవు ఎట్టి పరిస్థితుల్లో. ప్రతి నిమిషము ప్రజల కోసం పనిచేస్తాం, బాధ్యతగా పనిచేస్తాము. తప్పులుంటే నిజాయితీగా ఒప్పుకుంటాం కూడా, అది కూడా చెప్తున్నాం. మేము ఒకవేళ మా సైడ్ నుంచి, మా పార్టీ తరఫు నుంచి కానీ మేము ఏమన్నా తప్పులు చేసినా కూడా ప్రజల ముందు ఖచ్చితంగా ఒప్పుకుంటాం. అందులో మాకు ఎలాంటి భేషజాలు లేవు. కానీ మీలాగైతే పరిపాలన చెయ్యము. తప్పు చేసినా దాన్ని సమర్థించుకుంటూ, లేకపోతే ఇదే రైట్ అని ప్రజల మీద రుద్ది ఒప్పించి, లేకపోతే కేసులు పెట్టి తన్నిచ్చి గొడవలు పెట్టే టైప్ అయితే కాదు. సో మేము అన్ని విషయాలకు ప్రజలకు బాధ్యతాయుతంగా పనిచేస్తాము. తిరుపతి లడ్డు సంబంధించిన వివాదమే ఒకటే కాదు, లేకపోతే తిరుమలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ఆ దిశగా
ప్రతి ఒక్కరిని అందులో పనిచేసే ప్రతి ఒక్కరిని ధర్మబద్ధంగా ఉన్న వ్యక్తుల్నే దానిలో నియమించే ఆలోచన కూడా చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఆలయ పవిత్రతకు భంగం కలిగించకుండా, అలాగే అన్ని మతాలకు ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా మా అధినేత పదే పదే చెప్తుంటారు, ఎవరికి ఎలాంటి ధర్మం ప్రకారము లేకపోతే వారి మతాలకు సంబంధించిన ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా కూడా అందరినీ సమానంగా చూసేది లౌకికవాదం. సో అలాంటి ఆలోచనలతోనే మేము ముందుకు వెళ్తాం. కానీ ఇప్పుడు ఈ హిందూ ప్రజలకు వీళ్ళు బాధ కలిగింది కాబట్టి అందరం బయటకు వచ్చి మాట్లాడాలంటున్నాం. రేపు ఇంకొకరికి కష్టం వచ్చినా కూడా ఫస్ట్ ఉండేది మేమే ఉంటాం, అందులో ఎలాంటి అనుమానం లేదు. గతంలో ఉన్నాము, ఇప్పుడు ఉంటాం, రేపు కూడా ఉంటాం. కాబట్టి సుప్రీంకోర్టు వ్యాఖ్యలకి మీరు రైట్ ఎలాగో చెప్తా ఉన్నారు కదా, ఎలాగో ప్రాయశ్చిత్త దీక్ష విరమణ చేస్తారు కాబట్టి దాని తర్వాత మూడో తారీఖు వారాహి యాత్రలో కూడా మా అధినేత మాట్లాడతారు. చూడండి మీరు. రైట్, థ్యాంక్ యూ అండి వివేక్ బాబు గారు, రవికిరణ్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారు అండ్ కృష్ణాంజలి అందరికీ ధన్యవాదాలు. సో సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్కి సంబంధించి 3వ తారీఖు ఎలాగూ ఇంకోసారి విచారణ కొనసాగుతుంది కాబట్టి మరిన్ని ఆధారాలు ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు సమర్పించే అవకాశం ఉందేమో, ఎందుకంటే దాని మీదేగా సుప్రీంకోర్టు నిన్న నిలదీసింది. అండ్ మనోభావాలకు సంబంధించి మాట్లాడేప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడమని ఒక సటిల్ వార్నింగ్ కూడా చేసినట్టుగా సుప్రీంకోర్టు చేసిన అబ్జర్వేషన్స్ నుంచి మనం గమనించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.